నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ రెబెల్ అభ్యర్థి మోడియం సూర్యచంద్రరావు ఆ బుట్టాయిగూడెం మండలం మెట్టగూడెం గ్రామానికి చెందిన మడియం సూర్యచంద్రరావు మాట్లాడుతూ ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న నీటి సమస్యతో పాటు నిర్వాసితుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. గెలిపిస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మోడియం సూర్యచంద్రరావు. పోలవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నా ఎన్నికల యొక్క గుర్తు గ్యాస్ పొయ్యి. ఈరోజు ప్రతి మండలంలో తిరుగుతూ ప్రచారంలో భాగంగా ప్రతి మండలంలో గ్రామాలు తిరుగుతూ జరుగుతుంది. ప్రతి గ్రామంలో మేజర్గా సమస్యలు చూసుకున్నట్లయితే ప్రతి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. అలాగని విలీన మండలాలైన పోలవరం, కుక్కునూరు, వెల్లేరుపాడు మండలాల్లో నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదు. వాళ్ళకి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు నేను తిరుగుతుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి నాకు ముందుకు నడిపించడానికి ప్రజలు వస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో త్రాగునీరు ఇబ్బందిగా అవుతున్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామంలో వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి నన్ను గెలిపించుకుని మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెడతామని చెప్పడం జరుగుతుంది. నేను అసెంబ్లీలో ఎమ్మెల్యే అవ్వగానే నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. నా ఎన్నికలకు గుర్తు గ్యాస్ పొయ్యి. గ్యాస్ పొయ్యి మీద ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాను.